మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భాగ్యనగరం గణేష్ నిమజ్జనాన్ని 10,000 సీసీ కెమెరాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడు మధ్యాహ్నం నిమజ్జనం అయిపోయింది. దాదాపు మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణనాథుడు కూడా నిమజ్జనం పూర్తవుతుంది. అయితే హైదరాబాద్ బంజారాస్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి దాదాపు మొత్తం మానిటర్ చేస్తున్నారు. దీని మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ICCC డైరెక్టర్ మనతో పాటు కమల్ హాసన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ మొత్తం ఉదయం నుంచి ఎంతమంది సిబ్బంది మీరు ఇందులో పాల్గొన్నారు? ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 113 మంది అధికారులు సిబ్బంది ఉన్నారు. ICCC కాకుండా ఇక్కడ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ అంటే దాదాపుగా 12 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది వాళ్ళు కూడా ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయబడ్డారు. ఈ అందరితో కలిపి మేము ఇక్కడ లాస్ట్ గత నెల 27 స్టార్ట్ అయినప్పటి నుంచి నిరంతరంగా ప్రతిరోజు గణేష్ నిమజ్జనం జరిగేటువంటి అన్ని జిల్లాలు అండ్ ట్రై కమిషనరేట్ సంబంధించి నిమజ్జనం జరిగేటువంటి ప్లేసెస్ కూడా మేము మానిటర్ చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు ఎన్ని విగ్రహాలు ఏ జిల్లాకు సంబంధించిన ఎన్ని విగ్రహాలు ఏ లేక్లో నిమజ్జనం అవుతున్నాయి ఇవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వెదర్ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా మేము మానిటర్ చేస్తున్నాం. మీకు తెలుసు 27th నాడు గణేష్ ఫెస్టివల్ రోజే చాలా పెద్ద ఎత్తున వర్షపాతం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అయింది కామారెడ్డి మెదక్ జిల్లాలో. అది దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరిగింది. ఈ విధంగా మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ సంబంధించి వారి డ్యూటీస్ ఏంటంటే ఎనీ ఇన్సిడెంట్ ఈవెంట్ ఆ డిజాస్టర్ సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇక్కడ నుంచి మేము మానిటర్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఊరేగింపు ఈరోజు కంప్లీట్ అవుతున్నది. అంటే గణేష్ నిమజ్జనం ఫైనల్ ఇమర్షన్ ఈరోజు జరగబోతున్నది. దీనికి సంబంధించి ఈ ట్రై కమిషనరేట్ సంబంధించినటువంటి దాదాపుగా 10,000 గణేష్ ఐడల్స్ ఈరోజు నిమజ్జనం కాబోతున్నాయి. అవి పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు కాదు, నేను చెప్పేది పెద్ద విగ్రహాలు. దీనికి సంబంధించి నిమజ్జనం జరిగేటువంటి హైదరాబాద్లో మెయిన్గా ఇమర్షన్ జరిగేది హుస్సేన్ సాగర్లో, తర్వాత రాచకొండ అండ్ సైబరాబాద్లో నిమజ్జనం జరిగేటువంటి లేక్స్ దగ్గర కూడా ఆ కన్సర్న్ కమిషనరేట్ సంబంధించినటువంటి అధికారులు కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టాల్ చేసిన కెమెరాలన్నీ కూడా ఇక్కడ నుంచి మేము మానిటర్ చేస్తున్నాం. ఫిక్స్డ్ సీసీ కెమెరాలే కాకుండా పర్మనెంట్ సీసీ కెమెరాలే కాకుండా టెంపరీ కూడా ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో దాదాపు 500 కెమెరాలు హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి జ్యుడిషియన్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దెన్ ఇదే కాకుండా 9 డ్రోన్ కెమెరాలు కూడా ఈ ఇమర్షన్ ప్రాసెస్ మానిటర్ చేయడానికి 9 డ్రోన్ కెమెరాలు ఉపయోగించడం జరుగుతున్నది. ఈ విధంగా అటు డ్రోన్ కెమెరాలు, కెమెరా మౌంటెడ్ వెహికల్స్, సీసీ కెమెరాలే కాకుండా డయల్ 100 112 అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సంబంధించి వచ్చినటువంటి కాల్స్ ఎక్కడి నుంచి ఏ కాల్ వచ్చినా కానీ దాన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి అటు సీసీ కెమెరాలు, సర్వేలెన్స్ సీసీ కెమెరాలే కాకుండా వీడియో అనలిటిక్స్, సెన్సార్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీ ద్వారా ఈ గణేష్ నిమజ్జన ప్రక్రియ సాఫీగా ప్రశాంతంగా జరగడానికి మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం. నిమజ్జనం రేపటి వరకు జరిగే అవకాశం ఉంది. మొత్తం సిబ్బంది కూడా 24 గంటలు దాదాపు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తున్నారు మన సిబ్బంది అంటారు? ఇక్కడ మేము 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నాం. కానీ ఈరోజు ఫైనల్ ఇమర్షన్ కాబట్టి అందరూ అన్ని షిఫ్ట్లో ఉన్న